ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది, శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ నియర్ నూకాలమ్మ టెంపుల్ బిసైడ్ హెచ్ఎస్కే. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఫింగర్స్ పెయిన్స్, వేళ్లలో వచ్చే నొప్పులు, చేతి వేళ్లలో వచ్చే నొప్పులు. సాధారణంగా మనకి చాలామంది చూస్తుంటాం, చేతి వేళ్ళు తిమ్మిళ్ళు ఉంటాయి, నొప్పులు ఉంటూ ఉంటాయి. వాటికి గల కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ముందుగా సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్, సాధారణంగా ఏజ్ పెద్దవాళ్ళలో మనం ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటాం. వాళ్ళకు చేతుల్లో పెయిన్ ఉంటూ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కీళ్ళలో అరుగుదల, సాధారణంగా అది బాటమ్ థంబ్ ఫింగర్, అదేవిధంగా థంబ్ జాయింట్, మిగతా ఫింగర్ జాయింట్స్లో ఎక్కడన్నా కూడా మనం ఈ యొక్క ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ రొమాటిక్ ఆర్థరైటిస్. రొమాటిక్ ఆర్థరైటిస్లో మార్నింగ్ పెయిన్ ఉంటుంది ఫింగర్స్లో, అదేవిధంగా స్టిఫ్నెస్ ఉంటుంది, వేళ్ళు కదలటం కష్టంగా ఉంటుందన్నమాట. దీనికి ఈ యొక్క రొమాటిక్ ఆర్థరైటిస్కి దీంతో పాటు కొంతమందిలో ఫీవర్ కూడా కనపడుతుంది. అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ అంటే సాధారణంగా గౌటీలో ఎప్పుడైతే చిన్న కీళ్ళలో వేళ్లలో నొప్పులు ఉంటాయో వాళ్ళకి మనం కనుక బ్లడ్ టెస్ట్ అంటే సీరం యూరిక్ యాసిడ్ అని టెస్ట్ చేయించడం వల్ల అది పెరగటం వల్ల మనకి చిన్న కీళ్ళలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా మనకి చేతులు వేళ్ళలో తిమ్మిళ్ళు చూస్తూ ఉంటాం. చేతులు వేలు తిమ్మిళ్ళు మొద్దుబారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది డయాబెటిక్ న్యూరోపతి. ఎవరికైతే డయాబెటిక్ కంట్రోల్లో ఉండదో వాళ్ళకి ఈ యొక్క కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మరికొంతమందిలో మనం ఈ యొక్క కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని, సాధారణంగా ఈ మీడియన్ నెర్వ్ కంప్రెషన్ అవటం వల్ల కొన్ని వేళ్లలో ఏదైతే మీడియన్ నెర్వ్ సప్లై చేసే ఫింగర్స్ ఉంటాయో వాటికి తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోలో చాలా మంచి పరిష్కారం ఈ యొక్క ప్రాబ్లమ్స్కి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఫింగర్స్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కనుక ఈ ప్రాబ్లం మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండి చేతులు కదలలేకపోతే కనుక వాళ్ళకి రూస్టెక్స్ 200 మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా లెడంపాల్ 200 అనే మందు వాడడం వల్ల మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండి, తగ్గించుకోవచ్చు. ఈ గౌటీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, రొమాటిక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఈ యొక్క కీళ్ళకి నొప్పుల జాయింట్లకి లెడంపాల్ 200 అనే మందు చాలా పనిచేస్తుంది. ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్కి ఎక్యూట్గా సఫర్ అవుతున్నప్పటికీ నేను పైన చెప్పిన మందులు వాడితే చాలా బాగా తగ్గుతుంది. లేదంటే మేము చాలా దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఈ యొక్క ప్రాబ్లంకి అంటే కనుక దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. దీనికి కోసం మీకు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఫోన్ చేస్తే మీ యొక్క వివరాలు మేము తెలియపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.